సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననలు పొందుతున్న సందర్భంగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు వాటి నాయకులు ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలి, ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో లేని అపోహలు సృష్టించి తప్పుల తడక అనే ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది. ఆ నిజాన్ని వాళ్ళు ఒళ్ళో పెట్టుకున్నా వాళ్ళు జేబులో పెట్టుకున్నా వాళ్ళకే కాలుతుంది తప్ప అది ప్రజలకు నష్టం చేకూర్చదు. అందుకే ఈరోజు భారత్ జోడో యాత్ర సందర్భంగా మన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు తెల్లవారుతుండగా కృష్ణానది మీద నుంచి రాహుల్ గాంధీ గారు తెలంగాణకు మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి అడుగు పెట్టింది. ఆ రోజు వారు స్పష్టంగా ఈ జాతులకు ఈ సమాజానికి ఒక స్పష్టమైన మాట ఇచ్చాడు. మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా 1931 తెల్లదొరలు పాలించినప్పుడు చేసిన కులగణన 75 సంవత్సరాల స్వతంత్రాన్ని పూర్తి చేసుకున్నా కూడా కులగణన జరగలేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కులగణన చేస్తుంది.